వెల్కమ్ టు సుజీ స్పేస్. ఆల్ ఈజ్ వెల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. శ్రీమాత్రే నమః. భక్తితో వేడుకుంటే వరాలనందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం అని కూడా ఉంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మనకి కావలసినవి వక్కలు, ఖర్జూరాలు, అగరొత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవికెల గుడ్డ, మామిడాకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారము లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యము, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. శనివారం అలంకరణకి నేను ప్రతిమను తెచ్చుకున్నాను. ఇది షాప్లో 110 రూపీస్కి దొరుకుతుందండి. అదే ఈ కిరీటము అంతా డెకరేషన్ చేసింది అయితే ఒక 500 వరకు ఉంటుంది. అందుకని నేను నార్మల్గా ఉన్నటువంటి అమ్మవారిని తెచ్చుకొని నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్లు, స్టోన్ చైన్, కుందన్స్తోనే నేను అమ్మవారి కిరీటాన్ని డెకరేట్ చేసుకున్నాను. ఒక ముందు నైట్ ఇవంతా కూడా కిరీటాన్ని మొత్తం డెకరేట్ చేసి పెట్టుకున్నాను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతి అయిన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రభావ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే. శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంలో ధన, కనక, వస్తు, వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలలో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. ఇలా అమ్మవారి ప్రతిమను తయారు చేసుకున్న తర్వాత అమ్మవారికి జడ కోసమని నా దగ్గర ఉన్నటువంటి జుట్టుతో జడ వేసుకొని దానికి ఇట్లా డెకరేషన్ అనేది చేసి పెట్టుకున్నాను. పువ్వులని కట్టి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోని డెకరేషన్ చేసుకున్నాను. ఈ జడ ముందుగానే మనం వేసేసుకుంటే కనుక డెకరేట్ చేసి పెట్టుకుంటే డైరెక్ట్గా అమ్మవారికి మనం అలంకరించుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి డెకరేషన్ అనేది. అమ్మవారికి చీర కోసమని నేను పసుపు రంగు చీరని తీసుకున్నాను. అమ్మవారికి పసుపు అన్న ఎరుపు రంగు అన్న చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగుని తీసుకున్నాను. ఇది పోచంపల్లి డిజైన్ శారీ. పళ్ళు పింక్ కలర్లో వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బాగుంటుందని ఈ కలర్ శారీని తీసుకొని సగానికి ఫోల్డ్ చేసి పళ్ళు నుంచి చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకున్న తర్వాత మధ్యలో కుచ్చులు కూడా ఇట్లా మొత్తంగా శారీ అంతా కూడా కుచ్చులు దగ్గరగా పెట్టుకొని పైన ఒక క్లిప్ని కింద కుచ్చులు కూడా బాగా సెట్ చేసుకొని ఒక క్లిప్తోనే మనం దగ్గరగా చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అమ్మవారి కట్టినప్పుడు మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకొక సైడ్లో కూడా ఇంకొక చెంగుకు కూడా నేను చిన్న చిన్నగా కుర్చీలు తీసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నా. 2 సైడ్స్ మనం కుర్చీల్లో పెట్టేసుకుంటే కట్టేటప్పుడు మనకి చాలా ఈజీగా అయిపోతుంది. అమ్మవారికి చీర అనేది మొత్తం కుర్చీలన్నీ పెట్టుకొని అయిపోయిన తర్వాత నేను అమ్మవారి అలంకరణ కోసము ఒక ప్లేట్ తీసుకొని అందులో పళ్ళెంలోని బియ్యం పోసుకొని పసుపు కుంకాలు కూడా వేసుకున్న. ఒక బిందెని 2 సైజులు, ఒకటి దానికన్నా ఒకటి కొంచెం చిన్నగా ఉన్నది, 2 సైజులు తీసుకున్న. ఒకదాని మీద ఒకటి పెడితే అమ్మవారి షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. వెయిట్ ఆగడానికి కూడా మనకి బరువు కావాలి కాబట్టి అందులో కూడా కొంచెం బియ్యం పోసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. పైన పెట్టుకున్నటువంటి ఆ చిన్న బింది ఏదైతే ఉంటుందో గిన్నె దానికి మనము ఒక
ఒక స్టిక్ని కానీ స్కేల్ కానీ ఇట్లా టైట్గా చేసి పెట్టేసుకుంటే చీరని కట్టేటప్పుడు మనకి కొంగు అనేది వేసుకోవడానికి బాగా వస్తుంది. ఇట్లా కుర్చీలు పెట్టుకున్న వాటిని ముందు తీసుకొని సెంటర్లో అట్లా పైన బిందెకి లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మన క్లిప్తో పెట్టుకున్నాం కాబట్టి ఆ క్లిప్ని అరేంజ్ చేసుకునేటప్పుడు తీసేసుకోవచ్చు. క్లిప్ని తీసేసుకొని సారీ ఫ్రిల్స్ని అనేది కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అమ్మవారు కూర్చుంటే మధ్యలోకి కుర్చీలు ఎట్లా వస్తాయి అట్లా మనం చూసుకొని సెంటర్లోకి పెట్టుకొని అక్కడ అది కదలకుండా ఉండేందుకు ఒక థ్రెడ్తో దాన్ని మనం కట్టేసుకోవాలి. పైన ఫ్రిల్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత కుర్చీలను అన్నీ స్ప్రెడ్ చేసుకొని కింద కూడా ఉన్నటువంటి క్లిప్ని కూడా తీసి కుర్చీల్ని మనం చుట్టూ వచ్చేటట్టుగా అరేంజ్ చేసుకోవాలి. సారీ లెంత్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకొని పైన దాన్ని థ్రెడ్తోని ఫిక్స్ చేసేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుంది. పైన ఫిక్స్ చేసుకున్న తర్వాత అమ్మవారు కూర్చుంటే చీర కుర్చీలన్నీ చుట్టూ వచ్చే విధంగా ఎట్లయితే పెట్టుకుంటామో అలా మొత్తం చీర కుర్చీలు మనం చుట్టూ పెట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దానికి పసుపు కుంకుమలు పెట్టుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి రెడీ చేసి పెట్టుకున్న అమ్మవారి ప్రతిమ ఉంది కదా, దాన్ని డబుల్ ప్లాస్టర్తోని ఆ కొబ్బరికాయకి దగ్గర పెట్టుకున్నాను. లేదంటే మీరు థ్రెడ్తో కూడా దాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత చీర కొంగుని మనం వెనుక నుంచి ముందుకు తీసుకొని పళ్ళు ముందుకు వచ్చేటట్టుగా కుర్చీలు పెట్టుకున్నాను. ఆ కుర్చీలు పెట్టుకున్న తర్వాత నడుము దగ్గర షేప్ రావడానికి మన దగ్గర ఏమైనా లాంగ్ చైన్ కానీ వడ్డానం కానీ ఉంటే అట్లా నడుముకి పెట్టేసుకోవచ్చు. అట్లాగే మన దగ్గర ఏమైనా ఆర్నమెంట్స్ ఉన్నప్పుడు అమ్మవారిని చక్కగా మనకి తగినట్టుగా అమ్మవారిని అలంకరణ చేసుకోవచ్చు. ఈ ప్రతిమకి చెవులకి చిన్న హోల్స్లా ఇస్తారు వాళ్ళు. ఆ హోల్స్లో మనం చెవులకి రింగులను కూడా మనం మంచిగా అమ్మవారికి పెట్టవచ్చు. అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్తో అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుంటే అమ్మవారు చూడటానికి చాలా అందంగా అనిపిస్తారు. అమ్మవారి కిరీటం కింద వెనకాతల సైడ్కి కూడా ఒకటి షాప్ నుంచి తెచ్చుకున్నాను నేను. దానికి చిన్న ఉక్కులా ఉంటుంది. దాన్ని కొబ్బరికి మనం అట్లా డైరెక్ట్గా గుచ్చుకొని పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ప్రతిమ కదలకుండా ఉండాలనుకుంటే దాన్ని దారంతో కూడా మనం కట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత మన అమ్మవారి జడను కూడా జస్ట్ మన పిన్నులు ఉంటాయి కదా, పిన్స్తోని ఆ కొబ్బరికాయలోని పెట్టేసుకుంటే జడ వేసినట్టుగా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, మన దగ్గర ఉన్నటువంటి పూలతో కూడా అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్గా అమ్మవారు రెడీ అయిపోయారు. ఎంత అందంగా ఉన్నారో చూసారా. నిజంగా అమ్మవారే వచ్చి సాక్షాత్ అక్కడ కూర్చున్నంతగా. వరలక్ష్మి వ్రత విధానం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపుని తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు, గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. తయారు చేసి పెట్టుకున్నటువంటి అమ్మవారిని పైన పెట్టుకుని కిందన ఒక పీఠం వేసుకొని పీఠం పైన నేను మళ్ళీ అష్టలక్ష్మి చెంబు అందులో అమ్మవారి ప్రతిమని పెట్టి పైన పక్కన ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. కలశ పూజ కూడా చేసుకున్నాము. నా దగ్గర ఉన్నటువంటి చిన్న వెండి లక్ష్మీదేవి ప్రతిమలకు కూడా పూజ చేసుకున్నాను. తోరం కూడా పెట్టి అక్కడ తోర పూజ కూడా చేయడం జరిగింది. 9 రకాల నైవేద్యాలు కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పించుకున్నా. అమ్మవారికి ఒక చీర, జాకెట్ ముక్క, తాంబూలాన్ని కూడా సెపరేట్గా చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది పూజ అనంతరం. అలాగే మంగళహారతిని కూడా ఇచ్చుకున్నాను. 5 రకాల పండ్లు, 9 రకాల స్వీట్స్ తయారు చేసి ఎవరికి శక్తి మేరకు వాళ్ళు అమ్మవారికి నివేదన చేసి. వ్రత కథా ప్రారంభం. పూర్వం సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఈ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధికి తరించుటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతము ఒకటి ఉన్నది.
అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భక్తి పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామలను సేవల్లో తరించేది. వరలక్ష్మి సాక్షాత్కారం. ఆ వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకల్ని ఇస్తానని చెప్పి అంతర్ధానం అయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మనను పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేలుకొని చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి తిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతిని కలను గురించి విని వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష్య భోజాలను నివేదించారు. 9 పోగుల దారాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాభాగ్యవంతులు చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని సౌనికాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్ళే ఆరగించాలి. భక్తితో వేడుకుంటే వరాలు అందించే లక్ష్మి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠ, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. జేకే నిలయాలోని మరికొంతమంది లక్ష్మీ పూజను చాలా బాగా చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని ఒకసారి చూసేద్దాము. ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాంబూలాను వాయినాలు ఇవ్వటానికి నేను ఒక ఎర్రటి బ్లౌజ్ పీస్ని, ఎర్రటి గాజులు, పండ్లు, తమలపాకు, ఒక్క, పూలు, నానబెట్టి పెట్టుకున్నటువంటి శనగలను కూడా తీసి పెట్టుకున్నాను. ఆ ముత్తైదువులు పిలిచి పూజానంతరం నేను అందరికీ కూడా ఈ తాంబూలాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రసాదాలు కూడా అందరితో పంచుకొని నేను కూడా తీసుకున్నాను. సర్వే జనాం సుఖినో భవంతు. పూర్తిగా మనం చేసే పూజ మనం అమ్మవారికి ఏది ఇచ్చామనేది కాకుండా అమ్మవారికి మనసు ముందు అర్పించాలి. మనసు అర్పించి అర్చించినచో అన్ని సుఖాలు, శుభాలని కలుగజేస్తుంది అమ్మవారు. ఆ మనసుని అర్పించి అమ్మవారికి ప్రశాంతంగా దండం పెట్టుకుని లోకానాం సమస్తాం సుఖినో భవంతు. ఇప్పుడు మనకి ఏం కావాలనేది కోరుకునే దానికన్నా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటే అన్ని శుభాలు కలుగుతాయి. శ్రీరస్తు శుభమస్తు. సర్వే జనాం సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ
సంతోషంగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుజీ స్పేస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.